వరంగల్లో అధికార పార్టీ గ్రూప్ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఏకంగా సొంత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫైర్ కావటం, దానికి మంత్రి సురేఖ కూడా వంత పాడటం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది. కొండా మురళి వ్యాఖ్యలపై ఫైర్ అయిన 5 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ అంతే రివర్స్గా కొండా దంపతులకు కౌంటర్ ఇచ్చారు. ఇక చాలు మీ పాపాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామంటూ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ పరిణామాలు ఎట్టు వెళ్తాయనని క్యాడర్లో గందరగోళం నెలకొంది. తాజా పరిస్థితులపై మా ప్రతినిధి శ్రీధర్ వరంగల్ నుంచి ఓ రిపోర్ట్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ రాజకీయాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. అధికార పక్షమైన కాంగ్రెస్లో లుకలుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏకంగా జిల్లాకు సంబంధించిన మంత్రి భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు ఒక 2-3 ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులను కూడా చాలా అవహేళనంగా మాట్లాడడం అనేది చాలా సీరియస్గా తీసుకున్నారు కాంగ్రెస్ నాయకులు కూడా. ఏకంగా 75 ఏళ్ల వృద్ధుడు ఒక దరిద్రుడు అంటూ పరకాల ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడడం, అదేవిధంగా కనుబొమ్మలు తీసేసే ఒక టీడీపీ ద్రోహి, అదేవిధంగా తర్వాత కేసీఆర్ ద్రోహి, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు అంటూ, అదేవిధంగా మరొక సీనియర్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య పైన కూడా తాను కూడా రాజీనామా చేసి గెలవాలంటూ వ్యాఖ్యలు చేయడం, మిగతా వాళ్ళని కూడా చాలా హాట్ టాపిక్గా మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి నిన్న ఏదైతే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో కూర్చొని మాత్రం చాలా సీరియస్గా డిస్కస్ చేసుకున్నట్టు తెలుస్తున్నది. మొత్తానికి 2 గంటల పాటు వాళ్ళు ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు, గతంలో కూడా అనేక సార్లు కూడా అవమానాలు ఎదుర్కొన్నాం, ఇక్కడ కూడా ఇతర టెంపుల్స్ విషయంలో కూడా దేవాదాయ శాఖ మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతున్నది, ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నది, దీన్ని ఎక్కడో ఒక కాడ మనం తొక్కేయాల్సిందే అంటూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని కూడా మీడియాకు చెప్పారు. ఇప్పటికే చాలా పాపాలు ఎక్కువ అయ్యాయి, ఈ పాపాలను మేము భరించలేకపోతున్నాం, తప్పనిసరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే భద్రకాళి దేవాలయం విషయంలో, బోనాల పండుగ విషయంలో కూడా చాలా మధ్యలో గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తున్నది. బోనాలు చేస్తే భద్రకాళి అపవిత్రత అవుతుంది, చాలామంది ఫోన్లు వస్తున్నాయంటూ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కొండ సురేఖమ్మ గారికి. అదేవిధంగా మంత్రి గారు జర ఆలోచించండి, ఎందుకంటే బోనాలు చేసేవాళ్ళు మాంసం గిట్లా తిని వచ్చినా లేకపోతే మాంసాలతో ఉన్నా కూడా ఇక్కడ భద్రకాళి అపవిత్రం అవుతుందని చెప్పేసి అతను విజ్ఞప్తి చేశారు. ఈ విషయంతో భద్రకాళి సంబంధించిన బోనాల పండుగ కానీ ఏదైతే ఉందో అది వాయిదా వేసింది దేవాదాయ శాఖ. ఈ నేపథ్యంలో మొత్తానికి ఏదైతే ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణ కానీ, అదేవిధంగా వర్ధనపేట కేఆర్ నాగరాజు, స్టేషన్ కన్పూర్ కడియం శ్రీయర్తో పాటు మిగతా నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండ సంబంధించి వీళ్ళంతా కూడా ఒక వేదిక మీదకి వస్తున్నారు. వీళ్ళంతా కూడా వేదికతోటి అధిష్టానానికి చెప్పే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే పిసిసి అధ్యక్షుని కూడా మహేష్ కుమార్ దృష్టికి, అదేవిధంగా ఎవరైతే సీఎంగా ఉన్న రేవంత్ దృష్టికి తప్పనిసరి సీరియస్గా తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో, స్థానిక ఎన్నికలు ముందు ఉన్న నేపథ్యంలో ఇటువంటి భేదాభిప్రాయాలు వస్తే చాలా పార్టీ క్యాడర్కు దెబ్బతింటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మొత్తానికి అంటే క్యాడర్లో కూడా ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తుంటే త్వరలో నా బిడ్డ అక్కడికే వస్తుంది పరకాలకని చెప్తే అక్కడ క్యాడర్లో ఒక అయోమయం అవుతుంది. మిగతా విషయంలో కూడా కన్పూర్ నుంచి రాజీనామా చేసి గెలవండి అని ఇక్కడ సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనడం వల్ల కూడా ఒక కింది స్థాయిలో ఒక తేడా కనిపిస్తుంది. ఈ తేడా తప్పనిసరి ఏమన్నా వీళ్ళందరినీ కూర్చోబెట్టేసి అధిష్టానం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇంకోసారి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తుందా, లేకపోతే కొండా ముఖ్యంగానే తెలంగాణ రాష్ట్రంలో కొండా దంపతులు ఫైర్ బ్రాండ్, వాళ్ళు ఏదంటే అది మాట్లాడుతుంటారు. అదేవిధంగా కడియం సీఆర్లు అంటోడు నల్లికుట్లోడని స్వయంగా మీడియా చిట్చాడుతో కొండ సురేఖ అనడం కూడా ఇక్కడ మొత్తం గ్యాబులు మాత్రం చాలా కష్టం కడుతుంది. అయితే ఉమ్మడి జిల్లాలో చాలా కాంగ్రెస్కు పట్టు ఉంటుంది. ఒకే ఒక ఎమ్మెల్యే పల్లరాజేశ్వరరెడ్డి మాత్రమే ఇతర పార్టీలో ఉన్నాడు. 11 ఎమ్మెల్యే సీట్లు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ జిల్లా ఏదైతే మంత్రిగా ఉన్నారో ఆమె కలుపుకోకపోవడం అనేది మాత్రం చాలా కొంచెం కాంగ్రెస్ పార్టీని గందరగోళం పడుతుంది. దీనిపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.